ఒక సెక్షన్. సమాజంలో అనేక రకాలు ఉంటాయి కదా. అవును. ఈ లోయర్ రంగ్ ఆఫ్ ది సొసైటీకి ఇతను కొన్ని ఫలితాలు అందిస్తున్నాడు. ఏవో అమ్మఒడని అదని ఇదని ఏదో కొంత చేసి ఇంగ్లీష్లో చదువు చెప్పిస్తానని పిల్లలకి ఏదో ఇలాంటి కొన్ని స్కీమ్స్ తీసాడు. అతను ఈ గ్రామాల్లో ఇదేదో పెట్టాడు, ఇంట్రొడ్యూస్ చేశాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ. అది నేను పెట్టినప్పుడు నేను మీ ద్వారా నేను ఆయన్ని కలవాలా, ఆయన నన్ను కలవాలా, మీ పత్రికల ద్వారా నేను సలహా ఇచ్చాను. ఇది తప్పు, సక్సెస్ అవ్వదు. గ్రామాల్లో ఆ రైతులు ఏంటంటే ఆ కట్టుబాటు, అక్కడ వ్యవహారం వేరు. వాళ్ళ ఇంటికి ఇంకో మనిషి వచ్చి మీకు కూరగాయలు కావాలా, బియ్యం కావాలా అని అడిగితే ఊరుకోరు వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళు ఇండిపెండెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు రైతాంగ జనరల్గా. కనుక ఇది సక్సెస్ అవ్వదు, ఇది జాగ్రత్త అని చెప్పి కూడా నేను చెప్పాను. అదే వాలంటరీ వ్యవస్థను కొంతమంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అదే ముఖ్యంగా అతను ఒకడు రాజకీయంగా. ఎందుకంటే ఈ మధ్య ఒక కేసు చూసాం, ఒకటి రెండు మూడు చూసాం. ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళేం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, వాళ్ళకేం అజమాయిషీ లేదు, వాళ్ళ మీద కంట్రోల్ లేదు. వాళ్ళేదో ఇంటికి పోయే ఓ ముసలమ్మను చంపేశారని, డబ్బేదో తీసుకుపోయారని, నగలు తీసుకెళ్లారని ఇలాంటివి చూస్తున్నాం పత్రికల ద్వారా. కనుక నేను చెప్పింది కరెక్టేనమాట అని అనుకుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ గ్రామంలో వాళ్ళని వేసినా కూడా, ఆ గ్రామంలో వేసిన వాళ్ళు కూడా వాళ్ళు సహించరు. గ్రామంలో పెద్దలు ఏంటంటే ఇక్కడ మాది మా రాజ్యం అనే సెన్స్లో ఫీల్ అవుతుంటారా. కనుక ఇది కరెక్ట్ కాదు బాబు అని నేను పత్రికల ద్వారా చెప్పాను. కానీ అతను పెట్టేదో అతనికి ఏంటంటే వాలంటరీ వ్యవస్థను పెడితే దీని ద్వారా ప్రభుత్వం ద్వారా డబ్బు ఇప్పించి రేపు పార్టీకి ఓటు వేయించడానికి కానీ ఇంకేదైనా పార్టీ ప్రచారానికి కానీ ఉపయోగపెడతారని అనుకుని ఉండొచ్చు అతను. కానీ ఇప్పుడు ఈ విధంగా తలలేస్తున్నట్టుగా కనపడతాయి. కనుక అదొకటి, దానివల్ల కొంత బెనిఫిట్ అయ్యామని చెప్పుకుంటారు వాళ్ళు. చెప్పుకున్నా కొంత గ్రామాల్లో అంత సైకలాజికల్గా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇంకో మనిషి గ్రామంలో వచ్చి చొరబడి ఇలాంటిలో ఇంటర్ఫీర్ అవ్వడం అయ్యి ఓవరాల్ అంటే ఇప్పుడు ఏదైనా పెన్షన్ ఇచ్చినా ఆ పెన్షన్ తీసుకెళ్ళాడు, అందరూ ఏదో లంచం తీసుకున్నారు వీడు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కనుక ఆ పెద్ద సక్సెస్ అని నేను అనుకోను. బట్ ఇతనైతే తండాలు పడుతున్నాడు. ఆ కింద లెవెల్ రంగ్ ఆఫ్ ది సొసైటీకి ఏదో అందించాలని, ఏ కూరగాయలు తీసుకెళ్ళాలి, ఏదో పెన్షన్లు పెట్టామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అంటే ఓవరాల్గా ఎలా ఉంది అంటే పర్లేదా, బాగోలేదా, లేకపోతే బాగుందా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు లాగా? అదొక్కటే నేను తీసుకోను. నేను చెప్పాను కనుక అది ఇష్యూ రెఫర్ చేశాను. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు అక్కడ మీకు ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ కంటే కులాల మీద డివైడ్ అయింది అక్కడ ఆంధ్రాలో. రెండు కులాలు అంతే. ఎందుకు వచ్చిందంటే 2, 3, 4, 5 అన్నీ ఉన్నాయి. అంటే ముఖ్యంగా 3 కులాలే అక్కడ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు హరిజనులు, క్రిస్టియన్స్ కూడా బాగా ముందుకు వచ్చారు. అదేం లే. అప్పుడేంటంటే ఒక కులమే డామినేట్ చేసింది ఇండిపెండెన్స్ తర్వాత. వీళ్ళకి ఇండిపెండెన్స్లో ఏం పాత్ర లేదు, అయినా వీళ్ళు ముందుకు వచ్చారు అని ఒక డెవలప్ అయిన సందర్భంలో మేము ముందుకు వచ్చేటప్పటికి మాకు పట్టం కట్టారు. ఏదన్నా కానీ ఒక చేంజ్ చూద్దామని మాకు కట్టారు. అయితే మేము ఫెయిల్ అయ్యాం. మేము చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం, సఖ్యతగా ఉండలేకపోయాం. కనుక ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్యాక్ పోతే వాళ్ళ అబ్బాయి యంగ్స్టర్ వచ్చాడు. హరిజనులు, గిరిజనులు, అలాగే క్రిస్టియన్సు, మరి సాయిబులు అందరికీ కూడా అందిస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ బిగినింగ్లో వచ్చింది. అలాంటిది ఈ మధ్య ఎందుకో ఒక స్లంప్ వచ్చింది. ఈ మధ్య అతని మీద అంత దూకుడుగా ముందుకు వచ్చిన మనుషులు ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు అనే రిపోర్ట్ నాకు ఉంది. కనుక అప్పుడే ఎక్కడ ఇదంతా ఫ్లక్స్, నథింగ్ ఈజ్ సెటిల్డ్. అది ఎట్లా పరిణమిస్తుందో ఇంకా టైం ఉంది. 1 year ఉంది కదా ఎలక్షన్స్ ఆంధ్రాలో. అవును. కనుక టైం. మీ అజాత శత్రువు అనొచ్చా చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఏమన్నా పర్లేదు
అక్కడ శత్రువులు అది లేదు, ఎందుకంటే అతను నా శిష్యుడు. ఎందుకంటే ఇప్పుడు అతను నా శిష్యుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు ఎమ్మెల్యేగా. అంటే చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తితేనే ఎందుకో నాదెండ్ల భాస్కర్ రావు గారికి ఎక్కడలేని కోపం వస్తుంది అని నేను ఎప్పుడు లేదే, ఎప్పుడు ప్రదర్శన విమర్శలు ఎప్పుడు ప్రదర్శన చేయలే. అతను మీద ఉన్న మైనస్ పాయింట్లు ఏనుంటే చెప్తాను, అంతేగాని నేను ఎప్పుడు అలాంటి ప్రదర్శన ఎప్పుడు చేయలే. ఎక్కువగా విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీదే చేస్తుంటారు. అంటే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అతని పాత్ర చాలా వైపరీత్యంగా ఉంది. ఎవరి సమాజానికి ఉపయోగపడేది కాదు, మాకు ఉపయోగపడేది కాదు. మాకు విభేదాలు సృష్టిస్తే సమాజం ఎలా బాగుపడుతుంది, పార్టీ పెట్టి మేమేం చేయాలా? కనుక ఆ స్టింజ్ మా మీద ఎంతసేపటికి వర్క్ చేస్తూ ఉంటాం. రామారావుకైనా అంతే, నాకైనా అంతే. రామారావు కూడా లాస్ట్లో చాలా ఫీల్ అయ్యాడు కదా, వీడు నేను కూతుర్ని ఇచ్చాను కానీ వీడికి పార్టీ పదవి ఇచ్చానా అని బూతులను తిట్టాడు కదా. కనుక అందరూ అతను ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యాడో పార్టీ గాడి తెప్పింది. అది మొత్తం టీడీపీ అన్నది రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు వర్గాలే కాదు, ఎన్ని వర్గాలో అది నానా చండాలు అయిపోయింది. చక్కగా నడుస్తున్నదాన్ని ప్రజానీకానికి కార్యక్రమాలు ఇస్తున్నదాన్ని అతను చేరిన కాడి నుంచి అక్కడ ఆయనకు ఒకటి చెప్పా, ఇక్కడ నాకు ఒకటి చెప్పా, లేదా పనులన్నీ చేశాడు ఆ యాంబిషన్తో, అతను అవ్వాలనే యాంబిషన్తో. దానికి ముందు నన్ను బయటకు తోసేస్తే తర్వాత అతను తోసేసేసి ఈజీ కదా అని అతను ప్లాన్ వేసుకున్నాడు, సక్సీడ్ అయ్యాడు. అట్లా ఇతనికి ఎందుకంటే ఇతని అహంకారే కానీ రామారావుకి ఆ స్ట్రాటజీ అది తెలియదు కదా, అది సక్సీడ్ అయ్యాడు. కానీ చాలామంది చెప్తారు సార్, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టకపోతే ఇప్పటికీ ఆ పార్టీ ఉండే అట్లా చెప్తారు. బంగారం చేసేవాడు ఆ పార్టీ. వాళ్ళకి ఏం తెలుసు అసలు? రాసింది నేను కదా, మొత్తం రాసింది నేను కదా. అవును, అతనికి ఏం తెలుసు? మన ఇంటికి వస్తే పార్టీలో చేరతాను వచ్చాడు. అది తర్వాత మెల్లమెల్లగా పార్టీ నువ్వు అక్కడ నేను ఇక్కడ ఎట్లా నడవట్లేదు బ్రదర్, పార్టీ నా ఈ స్టూడియో అంతా ఖాళీగా ఉంది ఇక్కడ పెట్టుకున్నావు అంటే, అప్పటికే నువ్వు ఇందులో చేరేటప్పటికి ఇది సినిమా పార్టీ అంటున్నారు, ఇక మళ్ళీ నేను పార్టీ ఆఫీస్ కూడా అక్కడ పెడితే ఎవడు రాడయ్యా అని చెప్తే ఆగావు కొన్నాళ్ళు. తర్వాత సరే మేము ఎంత ప్రయత్నం చేసినా సరైన అకామిడేషన్ దొరకలా మాకు. అదే ఇందిరా పార్క్ దగ్గర దొరకపోతే సరే మేము వీ కన్సీడెడ్. అట్లా పార్టీ ఆఫీస్ని అక్కడ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే అతనికి ఎట్లా, అతను సినిమాలు ఆడుకుంటూ ఉండేవాడు, ఆ పైసలు అవి కూడా అతనే వాడుకునేవాడు, పార్టీకి ఏం లేదు కదా. రామారావు గారు అంతా కింద మీద నేనే పడుతుండేవాడిని పార్టీ. జనరల్గా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారంటారు. ఆ మాటలు నేను ఏమి ఇస్తాను, ఎందుకంటే అతను ఒక యాంబిషియస్ యంగ్ మ్యాన్, కాంగ్రెస్లో నుంచున్నాడు, మామకి అగనెస్ట్గా నుంచుంటా అన్నాడు. అలాంటి వాడు అక్కడ అతని స్ట్రాటజీ ఫెయిల్ అయ్యేటప్పటికి ఇక్కడ చేరతానని వచ్చాడు. ఇతను ఆ ఆఫీసుకు పోయాడు, పార్టీ ఆఫీస్. అక్కడ కుర్రాడు అది ఊరుకుంటున్నాడు, వాళ్ళంతా ఎడబడి ఎల్లగొట్టేశారు. ఎల్లగొడితే నా దగ్గరికి వచ్చాడు. మామ అల్లుడు కలిసే చేశారో ప్లాన్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అతను చేర్చుకునే వ్యవహారంలో ఆయన కుమార్తె వాడిని చేర్చుకుంటే తప్ప నేను ప్రసవించాలని చెప్పాను, డెలివరీ కాను. అందుకే అంత మాట అనేటప్పుడు ఆయన చేర్చుకుంటానని ఇతను ఒప్పుకొని, మరి ఎట్లా బ్రదర్ ఒప్పుకోవాలి కదా, బ్రదర్ ఒప్పుకుంది ఎట్లా, బ్రదర్ కదా పెట్టింది పార్టీ, నేను వచ్చి గెస్ట్గా చేరి అక్కడికి వచ్చేసిందే కదా అనేది అతని మనసులో వెనకాల లాగుతూ ఉంటుంది కదా. అతనే ఇక్కడ పంపాడు నా దగ్గరికి. పంపి పార్టీ ఆఫీసులో కలుద్దాం కదా అన్నాను. లేదు నేను ఇంటి దగ్గరే కలుస్తాను. సరే మంచిది రమ్మను. వచ్చాడు, పార్టీలో చేర్చుకోమని వచ్చాడు. పార్టీలో చేరడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు మేము మామూలు ప్రెసిడెంట్ చేశాను కదా, ఆయన నువ్వు చూసుకోరాదా మళ్ళీ నేనెందుకు అని అంటే నానా బూతులు తిట్టిపోయాడు రామారావు. ఎవరు? చంద్రబాబు రామారావు గారిని తిట్టారా? పిచ్చి బూతులు తిట్టిపోయాడు. తిట్టి ఎందుకని తిట్టాల్సి వచ్చింది? కారణం ఏదో కానీ వాళ్ళు నాతో అన్నది ఏంటంటే, ఆయన ఆ రోజున చాలా దుర్మార్గుడు ఉన్న సినిమా రౌడీ వాడిని ఇంటికి గడపెట్ట దొక్కాడు. అసలు నీ ఇంటికి ఎట్లా వచ్చాడు వాడనే వాడు. సో మామనే గౌరవం కూడా లేదు.
పిచ్చి మాటలనే మాట్లాడు. సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ నేను అన్నానని మీ మామకు చెప్తే నాకు ఆయనకి ఉన్న బంధం ఏం కావాలి, అది మంచిది కాదు, మీ ఏదో ఫ్యామిలీ తగులుంటుంది చెప్పాడు. అందులో సబ్జెక్ట్ తనకు బాధ కలిగించింది ఏంటంటే 10 లక్షలు కట్టినా మాట్లాడుకొని 10 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఏదో డొక్కు కారు ఒకటి పంపాడని బూతులు తిట్టాడు. అంటే సబ్జెక్ట్ ఏంటంటే కట్నం ఇస్తాడని ఇవ్వలేదు అనే సబ్జెక్ట్ అని అనుకోవాలి, అదే కోపం అని అనుకోవాలి. మనం పిచ్చి బూతులని తిట్టాడు. ఇదంతా మీ ఫ్యామిలీకి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించిగా మీరు చూసుకోండి అని చెప్పాం. చెప్పినా కూడా అతను ఏంటంటే అతని మీద ఉన్న ఆ కక్ష, ఆ దుర్ధ ఆ విధంగా వ్యక్తపరిచాడు. వ్యక్తపరిస్తే మంచిది నాయన, ఇది వేరే దారి తీస్తుంది, ఇలాంటి విషయాలు నాకు అనవసరం, అది మీరు చూసుకోండి. పార్టీలో చేరటం అనేది సరే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ చేశాను కదా, అయినా నువ్వు చూసుకోరాదా, సరే ఈవెన్ అదర్వే సరే మేము మాట్లాడుకుంటాం లేపు అని చెప్తే వెళ్ళేటప్పుడు ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు. లీటర్గా కట్టుకున్న ఇల్లు కూడా నీకు ఏడుకోవాలి అనిపోయింది. సరే అంటే పోతూ నేను తాతా బిర్లా అంత అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాడు. ఛాలెంజ్ చేశారు. అతని ఉద్దేశం అదనమాట, కన్నా వేసి రాజకీయాల్లో కన్నాలు వేసి తాతా బిర్లా అంతా వేసి రావా అంటే ఈ యంగ్స్టర్స్ ఎలా వస్తున్నారో ఆలోచన చెప్తున్నారు. అంబిషన్ ఏంటి, టు బికమ్ తాతా బిర్లా. తాతా బిర్లా దేశానికి ఎంత సేవ చేసి ఎన్ని కనిపెట్టి పైకి వచ్చారు వాళ్ళు, అది కాదు వాడంతా అవ్వాలి. అంటే స్టార్టింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని చేర్చుకోవడం మీకు కానీ ఎన్టీ రామారావు గారికి ఇష్టమేనా సార్? అసలు ఇష్టం లేదు, మానసికంగా ఇష్టత లేదు. ఎందుకంటే ఇతను చాలా యాంబిషియస్ మ్యాను, తగులై పెడతాడు, ఇతను సరిగ్గా నడవనివ్వడు అనే భావన నాకు ఉంది, అతనికి కూడా ఉంది, రామారావు గారి బిగినింగ్లో ఉంది. కానీ తర్వాత కుమార్తె దీంతో వంగిపోయాడు. కుమార్తె డెలివరీ గాను నువ్వు అతను అల్లుడిని చేర్చుకోకపోతే అని పట్టుబట్టేటప్పటికి మారిపోయాడు. అట్లా బిగినింగ్లో లేదు, బిగినింగ్లో అసలు అయితే సబ్జెక్టే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.